అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ పట్నం పిల్ల. రచయిత కాకాని కమలా గారు. ఇక కథలోకి వెళితే, భుజాన సంచి వేసుకొని లోపలికి వస్తున్న కొడుకు నాగన్నని చూసి వీధి గడప దగ్గరే ఎదురొచ్చింది మంగమ్మ. ఏందిరా నాగన్న, ఒక్కడివే వచ్చావు, నీ పెండ్లామేది అంది. ఎర్రటి మట్టి రోడ్డు మీద బస్సు దిగి 3 మైళ్ళ దాకా పొలాల గట్ల మీద నుంచి అడ్డం పడి నడిచి వచ్చాడు నాగేశ్వరరావు. ఉస్సూరుమంటూ సంచి తల్లికందించి అది రానందే అంటూ ఇంటి ముందరి మట్టి అరుగు మీద చతికిలబడ్డాడు. మంగమ్మ బుగ్గలు నొక్కుకుంది. ఏందిరా ఈ ఇడ్డూరం, కాపురానికి రానందా నీ పెళ్ళాం? ఎన్నాళ్ళుంటుందంట పుట్టింట్లో, ఎప్పుడొత్తుందంట? కొడుకుని నిలదీసింది. నాగన్న తువ్వాలుతో ముఖం మీది చెమట అద్దుకున్నాడు. ఎప్పటికీ ఆడనే ఉంటుందట, ఇహ ఈ ఊరు రాదంట. నాకు పెండ్లాం కొడుకు కావాలనుకుంటే నన్నే ఆడికి వచ్చి ఉండమంది. సేద్యం పనులు ఆడ కూడా మస్తు దొరుకుతాయంట అన్నాడు. అంటే ఇల్లరికం రమ్మందన్నమాట. అలా అని కాదనుకో, కానీ గయ్యిమంది మంగమ్మ. కొడుకు నసుకుతుంటే తాటాకు మంటల బగ్గుమంది. అందుకే నీకు పెళ్ళికి ముందే చిలక్కి చెప్పినట్లు చెప్పారా? నీకు చదువు లేదు, ఆ పిల్లకి చదువుంది. పైగా నువ్వు పల్లెలో పుట్టి పెరిగావు, అది పట్నంలో పుట్టి పెరిగింది. మనకి వద్దురా అది, ఈ పల్లెలో నిలబడి కాపురం చెయ్యదురా అని నీ చెవిలో ఇల్లు కట్టుకొని పోరినా. పట్నం పిల్ల మనకి వద్దురా బిడ్డ అన్నా కానీ నువ్వు నా మాట వినలేదు. చదివిన పిల్లయితే తెలివిగా సంసారం చేసుకుంటుంది, నాకు సేద్యం పనుల్లో సలహా ఇస్తుంది, పిల్లగాళ్ళని బాగా పెంచుతుంది అన్నావు. నాకెలాగూ అచ్చర జ్ఞానం లేదు, నా పెండ్లామైనా చదివిందైతే బాగుంటుంది అన్నావు. అక్కడికి నాడే చెప్పిన నీ ఆలోచన బాగుంది, కానీ చదివిన పిల్ల పట్నం పిల్ల మన మాట ఇనదురా అబ్బాయి అన్నాను. కానీ నువ్వు నా మాట పెడసెవిన పెట్టావు. చదువుకున్న పట్నం పిల్ల మీద మోసుపడ్డావు. ఇప్పుడేమయ్యింది? అరచేతిని తల మీద పెట్టుకొని ఒక కాలు మడిచి ఇంకో కాలు బారజాపి గోడకి ఆనుకొని కూర్చున్నాడు నాగన్న, సర్వం పోగొట్టుకున్నవాడిలా దిగాలుగా. మళ్ళీ మంగమ్మే అంది. ఇంతకీ నీ మామ ఏమన్నాడురా? నీ అత్తేమంది? అది పోనంటే నేనేం చేయనల్లుడు, అయినా నా కూతురు చెప్పింది కూడా నిజమే కదా. ఓ రూపాయి డబ్బు తక్కువైనా పర్వాలేదు, కానీ కాలో చెయ్యో అవుడైతే ఎట్టా? కన్నే పోయిందనుకో, ఎంత సంపాదించి ఎన్ని ఎకరాలుండి ఏం లాభం అన్నాడు నా మావ. మంగమ్మ పెటపెట మెటికలు విరిచింది. మూతి 3 వంకర్లు తిప్పింది. వియ్యంకుడి మీద మట్టి చల్లినట్లు పిడికిళ్ళు మూసి తెరిచింది. అట్లన్నాడా వాజమ్మ? వాజమ్మ మాటలు వాడు. అల్లుడితో మాట్లాడవలసిన పద్ధతి అదేనా అంట. మరి ఇంతకీ మీ అత్త ఏమంటుంది? కళ్ళు చికిలించింది మంగమ్మ. ముందుకి వంగి కొడుకు ముఖంలోకి చూస్తూ, వాళ్ళంతా ఒకటేరా, వాళ్ళ కూతురు చదివింది, ఆమె చెప్పేదే ప్రమాణం, సత్యం, అంతేగా చెప్పింది నీ అత్త. నాగన్న తలదించుకున్నాడు. గొనుగుతున్నట్లు అన్నాడు. అంతే అందిలే. మీ ఊర్లో ఉంటే నీ కొడుకు ఆరోగ్యం పాడవుతుందల్లుడు. తెలిసి తెలిసి ఎవరన్నా విషంకూడు తింటారా? మేమంతా చెప్పేది నీ మంచి కోసమే అల్లుడు. నువ్వు ఈడకే వచ్చేయి, అంతా కలిసి ఈడనే ఉందామంది అన్నాడు. ఆహా, అంటే నిన్ను ఇల్లరికం రమ్మనేగా? అలా అని కాదు, మనూరి సమస్యలు పరిష్కారం అయ్యేదాకా అందర్నీ ఆడనే ఉండమంటున్నారు. అక్కడే ఏదో తెరువు చూపిస్తామంటున్నారు మా అత్తమామ. నాకు ఏదన్నా పని ఇప్పిస్తామంటున్నారు అన్నాడు. మంగమ్మ చేతులు తిప్పింది. పెటపెటా శబ్దం వచ్చేలా చేతులు కొడుతూ, ఆహా అట్టాగంటనా? ఈ ఊరి సమస్యలు అంత తొందరగా పరిష్కారం అయ్యే మాటేనా? కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి ఇక్కడ కట్టిన ఫ్యాక్టరీలు అంత తొందరగా మూసేస్తారంటనా? ఎప్పటికప్పుడు మనూరి వాళ్ళందరం పోయి సర్కారు వాళ్ళ ముందు మొత్తుకుంటూనే ఉన్నాం. మంత్రులు మారుతున్నారు, సర్కారు మారుతుంది, కానీ మన బతుకులు మారుతున్నాయా? ఈ ఫ్యాక్టరీలు మారుతున్నాయా? ఏదీ లేదు. అట్లాంటిది ఇప్పుడు నీ పెళ్ళాం ఈ ఊరికి కోడలుగా వచ్చిందని క్షణంలో ఇక్కడి పరిస్థితులు మారిపోతాయా? ఆడదన్నాక తాలి కట్టిన మగని వెంట అడవిలోకైనా నడిచి వెళ్ళి కాపురం చెయ్యాలి, కానీ ఆనాటి సీతమ్మ కంటే ఎక్కువదా నీ పెళ్ళాం?
నిన్నగాక మొన్న పుట్టిన నీ కొడుకంటే నీ పెళ్ళానికి అంత పేముంటే 25 పెంచిన నువ్వంటే నాకుండదంటనా పేమ? అయినా నీ పెళ్ళాం మన ఇంటికి రావాలి, కానీ నువ్వు వాళ్ళింటికి వెళ్ళటం ఏంటట? ఇక్కడ నేనేం కావాలా? నిన్ను కూడా రమ్మంటున్నారే. నాగన్న తలెత్తి తల్లి ముఖంలోకి చూశాడు. ఉరుము ఉరిమి మంగళం మీద పడినట్లు విరుచుకుపడింది మంగమ్మ. నే సచ్చినా రాను, నువ్వు వెడితే వెళ్ళు వాజమ్మలా, పెళ్ళాం కొంగట్టుకు తిరుగు, ఆళ్ళ బర్రెలు గొర్రెలు కడుగు, బంగారం లాంటి పొలం, సొంత సేద్యం, సొంతిల్లు, వాకిలి, పాడి, సొంత ఊరు వదులుకొని పెళ్ళాం ఊరెళితే 4 దినాల్లో రోగం కుదురుతుంది. నున్నగా గుండు గొరిగి పంపిస్తారురా వాజమ్మ. ఉన్న ఊరు కన్నతల్లి, ఎట్టాంటిదైనా భరించాలిరా. నాగలి పట్టి భూమిని నమ్ముకున్న వాళ్ళం, కష్టం సుఖం ఓర్చాలిరా. ఊర్ల సమస్యలు శానా ఉన్నాయి, సర్కారుకి మొరపెట్టుకుంటున్నాం, వాళ్ళు ఇంటున్నారు. అది చేస్తాం ఇది చేస్తాం అంటున్నారు. ఈ సమస్య మన ఒక్కరిదేనా? ఈ ఊర్లో చుట్టుప్రక్కల 1000 గడపల దాకా ఉన్నాయి. వాళ్ళకి లేవా సమస్యలు? అందరూ తాగే నీరు ఒకటే, మరి వాళ్ళంతా ఊళ్ళు వదిలి పారిపోతున్నారా? మనూరికి నీళ్ల సమస్య తీరుస్తాం అని పేపర్ల నిండా ఏదో రాస్తున్నారుగా. నీ పెళ్ళాం చదువుకుందిగా, మరి ఆ విషయం తెలవదంటనా? అడగలేకపోయావా అంది. అడిగానే, కానీ పేపర్లో రాసిందంతా అయ్యేది ఎప్పటికో. ఈలోగా నాకు నా కొడుక్కి కాలో చెయ్యో వంకరపోతుంది. పసిబిడ్డలకి ఇంకా తొందరగా రోగం అంటుతుంది. నా కొడుకుని చేతులారా కుంటోన్నో గుడ్డోన్నో చెయ్యలేను అంటుంది అన్నాడు నాగన్న భార్యని సమర్థిస్తూ. ఆహా అలాగనా? 50 సంవత్సరాలుగా నేను, 25 ఏళ్లుగా నువ్వు ఈ ఊర్లోనే ఉన్నాంగా, మరి కుంటోళ్ళం గుడ్డోళ్ళం అయినామా? ఊర్లో చాలా మంది అయినారు కదే. చూపు పోయి ఏనుగు కళ్ళు పడి దొడ్డికాళ్ళు వచ్చి ముంగాళ్ళు వంకరపోయి నా పెళ్ళాంకి తను కూడా ఈ నీళ్లు తాగితే అట్టయితానని భయం. ఈడ చుట్టుప్రక్కలంతా చాలా ఫ్యాక్టరీలు ఉన్నాయి. వాళ్ళు వదిలే రసాయనాలు చెరువుల్లో బావుల్లోకి చేరుతున్నాయి. ఆ రంగు నీళ్లు నేలలోకి ఇంకిపోయి పంటలు విషమవుతున్నాయి అంటోంది నీ కోడలు అన్నాడు నాగన్న. నాగన్న భార్య పద్మ 10 దాకా చదివింది. పిల్ల బాగుంది. అల్లుడికి కట్నమిచ్చే స్థితి తల్లిదండ్రులకి లేదు. అయినా పద్మ ఫ్యాషన్గా ఉంది, చదివిందని మోజుపడ్డాడు నాగేశ్వరరావు. నువ్వు బడి ముఖం ఎరగవు, చదివిన పిల్లతో ఏగలేవు అంది తల్లి. కానీ నాగన్న మోజుపడ్డాడు. ఒక్కగానొక్క కొడుకు అని మంగమ్మ చదివిన కోడల్ని తెచ్చుకుంది. కానీ పద్మ కాపురానికి వచ్చినప్పటి నుంచి అత్తింట ముళ్ళ మీద ఉన్నట్లు ఉంటుంది. చుట్టుప్రక్కలన్నీ రసాయన ఫ్యాక్టరీలు. వాటి కలుషితాల్ని పంట బోదెల్లోకి మురికి కాలువల్లోకి వదులుతున్నారు. వాటి పొగలు మేఘాల్లో ఆవరిస్తాయి. నీళ్లు బాగా కలుషితమయ్యి పచ్చగా ఉంటాయి. చెరువు నీళ్లే ఆ గ్రామాలన్నింటికీ ఆధారం. ఆ నీళ్లు త్రాగిన గ్రామస్తులందరూ జబ్బులు పడుతున్నారు. రకరకాల రోగాలు వస్తున్నాయి. కంటి చూపు మందగించటం, కళ్ళు వంకరపోవటం, నరాలు పీక్కొనిపోవటం, ఏనుగు కాళ్ళు రావటం. ఇదంతా పద్మకి భయం కలిగించింది. అస్తమాను పుట్టింటికి వెళ్ళిపోయేది. నాగన్న బ్రతిమాలి తెచ్చేవాడు. పెళ్ళైన 6 నెలలకే నీళ్ళోసుకుంది పద్మ. 5వ నెల రాగానే పుట్టింటికి పోయింది. పురుడయ్యింది, కొడుకు పుట్టాడు. ఇప్పుడు వాడికి 5వ నెల వస్తుంది. అయినా తిరిగి అత్తింటికి రాలేదు సరికదా. ఆ ఊరిలో ఫ్యాక్టరీలు మూసేసి మంచినీళ్లు వచ్చేదాకా రానని భీష్మించుకుంది. పుట్టింట్లోనే ఉంటానంటోంది సరికదా. భర్తని అత్తని కూడా అక్కడికే వచ్చేయమంటోంది. అక్కడ రాత్రి బల్లో టీచర్ ఉద్యోగం కూడా సంపాదించుకుంది. సొంత సేద్యం, సొంత ఇల్లు, పాడి వదులుకొని వేరే ఊరు వలస అంటే మంగమ్మకి నాగన్నకి కొరుకుడు పడటం లేదు. రోగం వచ్చిందని కన్నతల్లిని వదులుకుంటామా? మంగమ్మ ససేమిరా అంటోంది. నువ్వు వెడితే వెళ్ళు, నే రాను అని నిక్కచ్చిగా తేల్చేసింది. నాగన్నకి పెళ్ళాం మాట రైట్ అనిపిస్తుంది. పోనీ కొంతకాలం అత్తింట ఉంటే అనిపిస్తుంది. పూల చెండులా ఉన్న కొడుకుని రోజు ఎత్తుకొని ముద్దాడవచ్చు. పెళ్ళంతో సరదాగా ఉండొచ్చు. నాగన్న మనసు వయసు ఉవిల్లూరుతున్నాయి. వాజమ్మ వాజమ్మని అంటుంది తల్లి. నువ్వు పోతే పో, నేను రాను అని తేల్చేసింది. ఏం చేయాలి? ఈ సమస్యకి పరిష్కారం ఏమిటి? ఫ్యాక్టరీలు మూసేయటం, నీళ్లు తేటపడటం అంత తొందరగా అయ్యే పరిష్కారం కాదు. పరిష్కారం అయ్యి నీళ్లు శుభ్రపడందే పద్మ కాపురానికి రాదు.
తల్లి చెప్పినట్లు నేను చదువుకున్న పిల్లని చేసుకొని తప్పు చేశానా? కన్న తల్లిని వదిలి అత్తింట చేరితే లోకం ఉయ్యదా? అమ్మ అక్కడికి రాదు, పద్మ ఇక్కడికి రాదు. ఏం చేయాలి? శుభ్రమైన నీళ్లు తాగుతామన్న ఆశకి నీళ్లు వదులుకొని ఉన్న ఊరు వదులుకొని పోవాల్సిందేనా? లేకపోతే సంసారానికి నీళ్లు వదులుకోనా? నాగన్న గుడిసె ముందు మట్టి అరుగు మీద నెత్తిన చెయ్యి పెట్టుకొని ఒక కాలు మడిచి ఒక కాలు బారా చాపి గోడకి ఆనుకొని కూర్చున్నాడు. తల నిండా పూలు పెట్టుకొని పుస్తకం చదువుతున్న భార్య కళ్ళ ముందు కదులుతోంది. కిలకిలా నవ్వే కొడుకు ఊరిస్తున్నాడు. గుడిసెలో మంగమ్మ బియ్యం చేట చెరుగుతూ వాజమ్మ వాజమ్మ అని సనుగుతోంది. నేను వాజమ్మని అనిపించుకోనా వద్దా? ఏం చేయాలి? నాగేశ్వరరావు మనసు డోలాయమానంగా ఉంది. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.